మీరు చూస్తున్నది గౌరీపట్టణం శివాలయం. మీరు అందరూ కొత్తగా కనబడి హైవే మించి కొత్తగా కనబడుతుంది కొత్త గుడి అనుకుంటూ ఈ దేవాలయాన్ని సందర్శించడానికి వస్తున్నారు. కానీ ఇది కొత్త దేవాలయం కాదు, అతి పురాతనమైన దేవాలయం. పార్వతీదేవి స్వయంగా భూలోకాన్ని వేంచేసి పార్వతీదేవి తన స్వహస్తాలతో ఇట్టి ప్రదేశంలో ఆ యొక్క కోటోలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారు ప్రతిష్ఠించిన ప్రదేశం కనుకనే ఈ ఊరు గౌరీపట్టణం అమ్మవారి పేరుతో గౌరీపట్టణంగా విరాజిల్లింది. అనంతరం స్వామివారు కోటోలింగం కనుక కోటోలింగాన్ని మహాలింగముగా పిలుచుకొని గౌరీ సమేత మహాలింగేశ్వర స్వామిగా ఇట్టి ప్రదేశంలో స్వామివారు ఎప్పటి నుంచో పూజలు అందుకుంటూ ఉన్నారు. అనంతర కాలంలో ఇట్టి లింగాకారానికి మరి ఒక విశేషమైన ఆకర్షణ శక్తితో దేవతలు ఇక్కడ నిక్షిప్తం చేశారు. అదే బ్రహ్మసూత్రము. మామూలుగా లింగ పురాణంలో చెప్పింది ఏంటంటే, ఒక బ్రహ్మసూత్రం ఉన్నటువంటి లింగాకారాన్ని దర్శనం చేసుకుంటే కోటి లింగాలను దర్శించుకున్నటువంటి ఫలితం లభిస్తుందని చెప్పి దేవతలు అనుగ్రహిస్తారు. ఆ యొక్క కోటి లింగాల ఫలితంతో పాటుగా ఇక్కడ లింగాకారాన్ని బ్రహ్మసూత్రంతో ఉన్నటువంటి శివలింగాకారాన్ని దర్శనం చేసుకుంటే కోటి లింగాల్లో కోటోలింగము, అదిగా బ్రహ్మసూత్రం ఉన్నటువంటి కోటి లింగాల దర్శనముతో ఈ యొక్క స్వామివారి యొక్క విశేష ఫలితము యొక్క దర్శనం వల్ల లభిస్తూ ఉంది.